ఏ సస్టైన్డ్ డ్రాప్ ఇన్ ఫెర్టిలిటీ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పాపులేషన్ ఎట్ వర్కింగ్ ఏజెస్ సర్టెన్లీ క్రియేటింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యాక్సిలరేటివ్ ఎకనామిక్ గ్రోత్ పర్ క్యాపిటా. సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు ఫెర్టిలిటీ రేట్ కనుక తగ్గితే మనకు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఏంటంటే 15 years కంప్లీట్ అయిన వాళ్ళు, తర్వాత 59 years. సో ఈ మధ్యలో ఏదైతే జనాభా ఉందో వాళ్ళంతా వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఉంటాడు. సో ఫెర్టిలిటీ తగ్గినప్పుడు ఏంటంటే ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్ యొక్క సంఖ్య పెరగడం వలన అది మన ఆర్థిక అభివృద్ధి యాక్సిలరేటెడ్ ఎకనామిక్ గ్రోత్ అంటే తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదపడుతుంది. సో అఫ్ కోర్స్ ఇదంతా ముఖ్యంగా గ్లోబల్ లెవెల్లో చూసుకోవాలనుకుంటే పాపులేషన్ డిక్లైన్ ఎక్కువ దేశాలలో బై అండ్ లార్జ్ ఏంటంటే ఈ యొక్క పాపులేషను గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది అంటే ఓవరాల్ పాపులేషన్ రేట్ తగ్గుతుంది. సో దానిలో కొంత మోర్టాలిటీ రేటు తగ్గడం వలన, ఫెర్టిలిటీ రేటు తగ్గడం వలన కూడా జరుగుతుంది. కొన్ని దేశాలలో ఈవెన్ పాపులేషన్ కూడా తగ్గుతూ వస్తుంది, పాపులేషన్ అబ్సల్యూట్ నెంబరు. ఓకే, సో చాలా దేశాల్లో అబ్సల్యూట్ నెంబరు పెరుగుతుంది కానీ తక్కువ పరిణామాలు పెరుగుతుంది. బట్ కొన్నిటిలో ఈవెన్ అబ్సల్యూట్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నది. సో పాపులేషన్ ఆఫ్ 61 countries ఆర్ ప్రొజెక్టెడ్ టు డిక్రీజ్ బై 1% ఆర్ మోర్ బిట్వీన్ 2022 and 2015. అంటే దాదాపు 61 దేశాలలో ఈ యొక్క జనాభా దాదాపు 1% తగ్గే అవకాశాలు ఉన్నది. ఎందుకంటే ఓయింగ్ టు సస్టైన్డ్ లో లెవెల్స్ ఆఫ్ ఫెర్టిలిటీ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఎలివేటెడ్ రేట్స్ ఆఫ్ ఎమిగ్రేషన్. అంటే దాదాపు ఏంటంటే ఫెర్టిలిటీ రేటు తగ్గడం వలన చాలా సస్టైన్డ్ కంటిన్యూ అవుతుంది. కొన్ని దేశాలలో ఫెర్టిలిటీ రేటు తగ్గడం వలన నీకు జనాభా ఏదైతే యూత్ జనాభా అనేది ఎంత ఉందో అది తగ్గుతూ వస్తుంది. సో తర్వాత కొన్ని దేశాలలో ఏంటంటే ఎమిగ్రేషన్ అంటే చాలామంది ఏంటంటే బయటకు కూడా మైగ్రేట్ కావడం జరుగుతుంది. సో మైగ్రేట్ కావడం వలన ఏం జరుగుతుందంటే ఈ దేశంలో అవైలబుల్ అయ్యే వర్కింగ్ పాపులేషను తగ్గుతూ వస్తుంది. సో ఇవన్నీ కారణాల వలన ఏమవుతుందంటే జనాభా ఎక్కువ పెరుగుతున్న సమస్య, తక్కువైనా పర్లేదు తక్కువ ఉన్న సమస్యలు. సో తక్కువ ఉండడం వలన ఏంటంటే కొన్ని దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ జపాను అండ్ కొన్ని దేశాలలో ముఖ్యంగా యూరోపియన్ అండ్ ఈ దేశాలలో ఏమవుతుందంటే జనాభా తగ్గడం వలన ఫెర్టిలిటీ రేట్ తగ్గడం వలన ఏంటంటే యువకుల సంఖ్య తగ్గడము, ఈ యొక్క 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళ సంఖ్య పెరగడం జరుగుతుంది. 60+ జనాభా పెరగడం వలన ఎందుకంటే మనము 60+ తర్వాత మనం వర్కింగ్ ఏజ్ గ్రూపు అది నార్మల్గా అయితే కాదంటారు. బట్ వాళ్ళపై ప్రెషర్ పడుతుంది, వాళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని పని చేయలేకపోతుంటారు. దీనివల్ల ఏంటంటే ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పరిశ్రమలు ఉన్నాయనుకోండి, పరిశ్రమలో పనిచేయడానికి మనకు వర్కింగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ కావాలి. ఇప్పుడు కొత్తగా వచ్చే జనాభా తగ్గిందనుకోండి, ఫెర్టిలిటీ రేట్ తగ్గడం వలన నీకు వచ్చే జనాభా తక్కువ, కొత్తగా న్యూలీ ఉంటారు కదా, యంగర్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ తగ్గుతూ ఉంటుంది. ఓల్డర్ ఏజ్ గ్రూప్ పెట్టడం వలన ఏంటంటే ఎవరైతే ఈ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నారో వాళ్ళు రిటైర్ కావడం జరుగుతుంది, లేదా వాళ్ళే కంటిన్యూ కావడం వస్తుంది. దానివల్ల ఒక ఏజ్ తర్వాత ఏంటంటే ఈ యొక్క ఉత్పత్తి సామర్థ్యం అనేది సగటు జీవికి తగ్గుతూ ఉంటుంది. బట్ దానివల్ల ఏంటంటే మొత్తము ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. సో ఇప్పుడు కొన్ని దేశాలు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఏంటంటే కొన్ని దేశాలు వేరే దేశాల నుండి కూడా ఇన్వైట్ చేస్తున్నాడు, అంటే వర్క్ చేయండి మా దేశానికి వచ్చి మీరు వర్క్ చేయడం అనేది కొన్ని దేశాల యొక్క యువకులను ఇన్వైట్ చేస్తున్నాయి. సో దానిలో ముఖ్యంగా ఈ మధ్యలో అనుకుందంటే జపాను దేశం ఏదైతుందో ఆ దేశంలో ఈ యొక్క జనాభాలో ఎక్కువ ఈ యొక్క వృద్ధులు కాబట్టి ఆ దేశాలు ఈ మధ్యలో జనాభా అనేది ఈజ్ ఇన్వైటింగ్ టాలెంట్ ఫ్రమ్ అదర్స్
కంట్రీస్, ముఖ్యంగా ఇండియా అండ్ అదర్ థింగ్స్. అది ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది వేరే విషయము. బట్ ఇది సమస్య వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ జనాభా సమస్య అనేది ఎక్కువ ఉన్న సమస్య, తక్కువ ఉన్న సమస్య, ఏజ్లో వృద్ధులు ఎక్కువ ఉన్న సమస్య, పిల్లలు ఎక్కువ ఉన్న సమస్య, ఇవన్నీ కూడా ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ యొక్క ప్రాముఖ్యత ఆర్థిక అభివృద్ధిపై ఎలా ఉన్నది చెప్పడం జరుగుతుంది. సో ఇక మనము దీన్ని కంటిన్యూషన్ అంటే ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంత తర్వాత మనము భారతదేశంలో యొక్క ఈ సమస్య, ఈ యొక్క డెమోగ్రఫీ లేకపోతే ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఎలా ఉన్నది మనం చెప్పుకుందాము. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీటి గురించి చెప్పుకునే ముందు మన భారతదేశంలో మన యొక్క తెలంగాణ యొక్క పొజిషన్ ఎలా ఉన్నదని చెప్పుకుంటూ హ్యూమన్ రిసోర్స్ ఒక సిచ్యువేషన్ ఎలా ఉన్నది క్లుప్తంగా చెప్పుకుందాం. అంటే డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన యొక్క ఫోకస్ ఎక్కువ తెలంగాణ స్టేట్ గురించి ఉన్నది కాబట్టి దీనిలో క్లుప్తంగా చెప్తూ తెలంగాణ గురించి వాటి యొక్క పొజిషన్ ఏంటని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో భాగం కాబట్టి ఏవైతే విధానపరమైన నిర్ణయాలు దేశంలో తీసుకుంటారో వాటి ప్రభావము తెలంగాణలోని మానవ వనరులపై కూడా పడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని అంశాలు, ఇది జనాభాకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు, సో నేషనల్ పాపులేషన్ పాలసీ కానీ, లేకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, హెల్త్ రిలేటెడ్ పాలసీస్ కానీ, ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సంబంధించిన ఇంటర్ స్టేట్ రిలేషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే డిపెండెంట్. కొంతవరకు తెలంగాణ రాష్ట్రము కంప్లీట్గా ఇండిపెండెంట్ ఉండడానికి ఆస్కారం లేదు. సో కాబట్టి దేశంలో వీటి సంబంధించిన పరిస్థితి ఎలా ఉన్నదని మనం క్లుప్తంగా చెప్పుకుంటాము. సో ముఖ్యంగా ఏంటంటే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ మన ఇక్కడ చూడండి, మనకు జనాభాకు సంబంధించిన అంశాలు. సో ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి సెన్సస్ రూపకంలో మనకు జనాభాకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా డెమోగ్రఫీ సంబంధించిన ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా సెన్సస్ ఆధారంగానే మనకు తెలుస్తాయి. 2011లో మనకు సెన్సస్ జరిగింది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెన్సస్ అనేది మనకి ఇంతవరకు క్లారిటీ రాలేదు. బయట ఈ మధ్యలో కొన్ని అంచనాలు చేయడం జరిగింది. సో కొన్ని ఎస్టిమేట్స్ చేయడం జరిగింది. అవి కొంత మనకు సూచిస్తవి మన జనాభాకు సంబంధించిన కొన్ని అంశాలను, దేశంలో ఎలా ఉన్నది, వివిధ రాష్ట్రాలలో ఎలా ఉన్నది, తెలంగాణలో ఎలా ఉన్నది మనము చెప్పుకోవచ్చు. సో మనకు తెలుసు ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ యూనియన్ ఉన్నది కాబట్టి ఈ లేటెస్ట్ స్టాటిస్టిక్ ప్రొజెక్షన్, ఇది సెన్సస్ పాపులేషన్ ప్రొజెక్షన్ రిపోర్టు ఈ మధ్యలోనే విడుదలైంది. సో దాని ప్రభాకరం ఏంటంటే మన దేశంలో 137,55,86,000 జనాభా ఉంది. అంటే 1.3638 బిలియన్ ఆర్ 138 crore మన భారతదేశంలోనే జనాభా ఉన్నది. సో 2011 సెన్సస్లో ప్రకారము ఇది 125 కోట్లు. అంటే 125 కోట్ల నుంచి మనకు 137 కోట్లకు పెరగడం జరిగింది. సో మనం చూసాము దాదాపు గ్లోబల్ ప్రపంచంలో 8 బిలియన్. సో 8 బిలియన్లలో మన భారతదేశంలో 1.38 1.4 బిలియన్ ఒక భారతదేశంలోనే ఉన్నది. అంటే మీరు చూడండి 1.4 డివైడెడ్ బై 8 ఎంత శాతము ప్రపంచ జనాభా మన భారతదేశంలో ఉన్నది అనేది దీన్ని బట్టి సో జనాభా ఏ విధంగా మన భారతదేశంలో కాన్సన్ట్రేట్ అనేది మనం సూచించడం జరుగుతుంది. సో అంటే ప్రపంచంలో జనాభాకు సంబంధించిన పరిణామాలు చెప్పుకుంటే అది మన భారతదేశం యొక్క జరిగే పరిణామాలు చాలా దోహదపడతాయి. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే సింహభాగము మన ఇండియానే. 1.4 అంటే దాదాపు 2.8 అంటే దాదాపు 3 కోట్లు. ఈ యొక్క చైనా ఇండియా 2 దేశాలు కలిపితేనే దాదాపు 3 కోట్లు. అంటే సో 2.8 అవుట్ ఆఫ్ 8. సో మీరు చూడండి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది. సో దాదాపు 35-40% వరకు ఈ 2 దేశాలే. సో మనం సో వీటిలలో మనకు తెలుసు ఎట్లయితే ప్రపంచంలో జనాభా
వేరీ అంటే ప్రాంతాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి వేరువేరుగా ఉన్నదో మనం చెప్పుకుంటూ, అలాగే మన భారతదేశంలో కూడా ఈ యొక్క జనాభా అనేది అన్ని దేశాల్లో ఒకే విధంగా లేదు. ఒకే విధంగా అంటే జనాభా సంఖ్య లేదు, జనాభాను సంఖ్యను నిర్ణయించే ఫెర్టిలిటీ రేట్ కానీ, ఇది మన మోర్టాలిటీ రేట్ కానీ ఇవన్నీ కూడా లేవు. ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క దేశాలతోని మన రాష్ట్రాలలో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్లో మోస్ట్ పాపులేటెడ్ స్టేట్, జనాభా అత్యధికంగా ఉన్న జనాభా అన్న జనాభా అత్యధిక ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్, కనిష్టంగా ఉన్న రాష్ట్రము సిక్కిం. సో సిక్కిం ఈజ్ లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ మోస్ట్ పాపులేటెడ్ స్టేట్. ఓకే, సో ఢిల్లీ ఈజ్ అ యూనియన్ టెరిటరీ విత్ ద హైయెస్ట్ పాపులేషన్ అండ్ లక్షద్వీప్ ఈజ్ లీస్ట్. అంటే యూనియన్ టెరిటరీకి వచ్చే వరకు కొంతవరకు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నది, లక్షద్వీప్ ఏదో యూనియన్ టెరిటరీ ఇట్లా ఉన్నది. అంటే రాష్ట్రాలలో యూనియన్ టెరిటరీస్లలో ఈ సిచ్యువేషన్ ఉంది. ఈరోజు యూనియన్ టెరిటరీస్లో ఢిల్లీ. సో ఓవరాల్గా సినారియో చూసుకుంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకునే వరకు సో ఇది 1.38 1.37 కొంత సమయాన్ని బట్టి లైట్గా వేరియేషన్ ఉంది. ఓకే, సో కొన్ని అంటే కొంత స్లైట్, బట్ ఓవరాల్ ట్రెండ్ 1.37 అని ఇంతవరకు చెప్పుకున్నా, ఇప్పుడు 1.38 అయినాయి చెప్తున్నారు. సో అంటే జనవరి అంటే ఎగ్జాక్ట్ డేట్ నాట్ ప్రొజెక్ట్ అయింది. సో ఇదివరకు ఏంటంటే 2021 కింద ఉండొచ్చు. సో ఇండియా పాపులేషన్ ఇన్ క్రోర్స్. సో అంటే దాదాపు మనం ఆల్రెడీ 139 కోట్లు 2022లో, అంటే 137 2021 అనుకోవచ్చు మనం. సో దానిలో మేల్ పాపులేషన్ ఏంటంటే 71.68 క్రోర్స్. సో ఫీమేల్ పాపులేషను 67.12 క్రోర్, అంటే 67 మిలియన్స్లో చెప్పుకుంటే అయింది. సో మేల్ పాపులేషన్ ఫీమేల్ పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్నది. సో మేల్ ఫీమేల్ పాపులేషన్ అనేది ఈ యొక్క సెక్స్ రేషియోను, అంటే సెక్స్ రేషియో అంటే మేల్ ఎంతమంది, ఒక 1000 మేల్స్ ఉంటే ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, దాన్నే మనం సెక్స్ రేషియో అంటారు. ఆ సెక్స్ రేషియో ఈ యొక్క లేటెస్ట్ స్టాటిస్టిక్ ప్రకారం 948. అంటే ఒక 1000 మంది పురుషులు ఉంటే 948 మంది మహిళలు ఉన్నట్టు ఇది చెప్పడం జరుగుతుంది. సో ఇది జెండర్. తర్వాత ఇక ఏజ్ గ్రూప్, ఏజ్ స్ట్రక్చర్కి వచ్చేవారికి ఇంపార్టెంట్ ఇది. సో దాదాపు 50% ఇంత కరెంట్ పాపులేషను 0 to 25 ఇయర్స్లో దాదాపు 50% జనాభా ఈ యొక్క 25 సంవత్సరాల లోపు వాళ్ళే ఉన్నారు. ఓకే, సో దాదాపు సగటున ఇది ఒక నిమిషానికి మన ఇండియాలో బర్త్స్ 51 బర్త్స్ జరుగుతున్నాయి. అంటే అండ్ యావరేజ్ 51 బర్త్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఏ మినిట్. సో చూడండి ఒక నిమిషంలో ఎంతమంది వస్తున్నారు. ఇది బ్రీఫ్గా. ఇంకా కొంచెం ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మునుపు దీని గురించి డెన్సిటీ అంటే సో మొత్తం ఒక కిలోమీటర్కు ఎంతమంది సగటు జనాభా నిర్ణయిస్తున్నారు. ఇది సో 473.42 పాపులేషన్ పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే స్క్వేర్ కిలోమీటర్లో ఇప్పుడు ప్రస్తుతం 2021లో 470 మంది జనాభా నివసిస్తున్నారు. సో గ్రోత్ రేటు అంటే పోయిన డికేడ్ 2011తో పోల్చుకుంటే 2021లో జనాభా వృద్ధి రేటు దాదాపు 0.6, అంటే అన్ యావరేజ్ అంటే సగటున ప్రతి సంవత్సరము 6.68% పెరుగుతూ వస్తున్నది. సో బర్త్ రేటు అంటే 1000 పాపులేషన్కి బర్త్ రేటు 16.42 బర్త్స్. ఓకే, లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం. ఎందుకంటే మనం ఇదివరకు చెప్పుకున్నాము డెత్ రేట్ ఏంటంటే 9.42. సగటున 1000 జనాభా ఉంటే దాంట్లో మరణించే వారి సంఖ్య సగటున 9.42 ఉన్నది ప్రస్తుతం. అంటే గత సంవత్సరంలో చూసుకుంటే ఇట్లా ఉన్నది. అంటే మనకు చూడు బర్త్స్ అనేది డెత్స్ కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి సో అది మన జనాభా సంఖ్యపై జనాభా ఎంత అనేది ప్రభావం పడుతుంది. సో జనాభా పెరగడానికి కారణం ఏంటంటే ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసము ఉన్నది. ఆ వ్యత్యాసము బర్త్స్ ఆర్ మోర్ దాన్ డెత్స్ కాబట్టి పాపులేషన్ పెరగడానికి అవకాశం ఉంది. సో ఇది బ్రీఫ్గా డెమోగ్రఫిక్ ఆ ఫీచర్స్ కింద వస్తుంది. దేశంలో మనం ఆల్రెడీ చెప్పాము
ఏ దేశాల్లో ఎక్కువ ఉన్నదంటే ఏ రాష్ట్రాలలో ఎక్కువ ఉన్నదంటే సో మోస్ట్ పాపులర్ స్టేట్స్ అంటే ఒక 10 రాష్ట్రాలు మొత్తం రాష్ట్రాలలో మన లార్జెస్ట్ స్టేట్స్ ఫస్ట్ యూపీ 23.32 కోట్లు. అంటే మీరు చూడండి 138 క్రోర్లలో 137 క్రోర్లలో 23 కోట్లు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు. మీరు చూడండి ఎంత శాతం చెక్ చేసుకోవచ్చు. తర్వాత మహారాష్ట్ర, బీహారు, వెస్ట్ బెంగాలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలలో ఎక్కువ జనాభా ఉన్నది. 10 లార్జెస్ట్ స్టేట్స్. సో వీటిలలో మన తెలంగాణ లేదు. అంటే తెలంగాణ ఈజ్ నాట్ ఏ దట్ లార్జెస్ట్ లిస్ట్ కాదు, అంటే తర్వాత ఉన్నది దాని విధంగా. సో ఇట్ ఇస్ లెస్ దాన్ 5.3 crores. ఎంత ఉందో ఖచ్చితంగా మనం తర్వాత చెప్పుకుందాము. సో తర్వాత లీస్ట్ పాపులేషన్, అసలు జనాభా కనిష్టంగా ఉన్న దేశాలు కనిష్టంగా ఉన్నది మనం ఆల్రెడీ సిక్కిం అని చెప్పాము. సిక్కిం తర్వాత మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్. సో దాదాపు ఒక గోవాను మినహాయిస్తే మిగతా అన్ని అది ఒకటే ప్రాంతంలో ఆ నార్త్ ఈస్ట్ ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఆ దేశంలో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇవన్నీ దేశాలు ఉన్నాయి. సో దాంట్లో కనిష్టంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్కింలో 6.77 లక్షలే. సో మీరు ఇక్కడ చూడండి సిక్కింలో 6.77 లక్షల, తర్వాత ఉత్తరప్రదేశ్లో 23.32 కోట్లు. సో 2 రాష్ట్రాలే. సో ఈ రెండింటి మధ్యలో చూడండి ఎంత అంచనా ఉంది. అంటే ఈవెన్ 32 lakhs కూడా లేదు, అంటే 23.3 అంటే ఈవెన్ 0.32 కూడా లేదు. అంటే చాలా ఈ మధ్యలో అంతరం అనేది మనకు చాలా విషయాలను చెప్తుంది. అంటే కనిష్ట పాపులేషన్ లీస్ట్ అంటే లక్షలాలోనే ఉంది చిన్నగా. సో వీటిని బేరీజ్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఎందుకంటే ఈ దేశాలు జనాభా పరంగా మంచి డెవలప్ కావాలంటే ఇతర ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను సద్వినియోగం చేసుకున్న అవసరం ఉంటుంది. ఆ వనరులు ఎలా ఉన్నాయనేది నిర్ణయిస్తాయి. ఆ వనరులతో వీటితో పాటు వనరులు కూడా మనకు కొంత అభివృద్ధికి దోహదపడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం బేసికలీ లార్జ్లీ ఎక్కువ విస్తీర్ణతగా ఉంది, ఎక్కువ అంటే స్క్వేర్ అంటే ఎక్కువ ప్రాంతము కలిగి ఉన్నది, బట్ తక్కువ జనాభా ఉన్నది. సో దానికి భిన్నంగా ఉత్తరప్రదేశ్ కొన్ని రోజుల రాష్ట్రాల్లో తక్కువ ప్రాంతము ఎక్కువ జనాభా. ఇది కూడా ఇంకా త్వరలో చెప్పుకునే సూచికపై ప్రభావం కలిగేస్తుంది. సో దెర్ ఆర్ మోస్ట్ పాపులస్ అండ్ లీస్ట్ పాపులేటెడ్ స్టేట్స్. సో కాబట్టి మీకు ఏదన్నా ప్రశ్న వచ్చిందనుకోండి, సో ఆర్డర్ దెమ్ అకార్డింగ్ టు అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ పాపులేషన్ యాజ్ పర్ ద లేటెస్ట్ స్టాటిస్టిక్స్ అని చెప్పండి అడిగింది అనుకోండి. సో 2-3 రాష్ట్రాలు ఇచ్చారు అనుకోండి, లీస్ట్ పాపులర్ స్టేట్స్ అంటే మీరు అరేంజ్ చేయొచ్చు. అలాగే మోస్ట్ పాపులర్ స్టేట్స్ కూడా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు మనకు వచ్చాయనుకుంటే ఆర్డర్ చేస్తూ చెప్పుకోవడానికి అవసరం ఉంది. దట్ ఈజ్ ఓకే. ఇక మోస్ట్ పాపులర్ లీస్ట్ పాపులేటెడ్ నిర్ణయించవచ్చిందంటే హౌ ద పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్. అంటే సో గత ఫర్ ఎగ్జాంపుల్ 2011 పోల్చుకుంటే 2021లో జనాభా ఎంత పెరిగింది అంటే 2011 నుంచి 2020 వరకు జనాభా ఎంత శాతము అబ్సల్యూట్గా పెరిగింది మొత్తం. అంటే ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు జనాభా ఎంత ఉందో అది శాతంగా చెప్పుకుంటే అంతే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏవైతే మోస్ట్ పాపులర్ లీస్ట్ పాపులర్ స్టేట్లో మనకు గ్రోత్ రేటుకు కొంత భిన్నంగా కనబడదు. ఏవైతే రాష్ట్రాల్లో గ్రోత్ రేటు ఎక్కువ ఉన్నదో వాటిల్లో మనం లిస్ట్ చేసిన స్టేట్లు టాప్లో లేవు. అవి కూడా ఉన్నాయి కొంతవరకు, కానీ టాప్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీహార్ టాప్స్ ద మోస్ట్. ఇది ఇండియాస్ గ్రోత్ రేట్ ఈజ్ హైయెస్ట్ ఇన్ బీహార్. సో ఇండియాలో మొత్తంలో 12.56% పెరిగింది 2011-2021 మధ్యలో. జనాభా శాతము 12.56%. అంటే 2011లో ఒక 100 జనాభా ఉంటే ఇక్కడ వచ్చే వరకు దాదాపు
12 లేకపోతే 113 అనుకోండి. ఓకే, అంటే ఒకవేళ అది 10,000 ఉందనుకోండి, అక్కడ 2011లో 10,000 ఉంటే ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే 11,256 ఉండే అవకాశం అట్లా, అంటే అది పెరిగినట్టు అట్లా. సో దాంట్లో బీహారు 18.16%, జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తర్వాత ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం. సో ఉత్తరప్రదేశ్ చూడండి 7th ర్యాంకు, బట్ ఇట్ ఇస్ ద మోస్ట్ పాపులేషన్ స్టేట్, బట్ ఇన్ గ్రోత్ రేట్ ఇట్ ఈస్ 7th ఇన్ ఆర్డర్, అంటే 7th ఇన్ ఆర్డర్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్. సో యూపీ గ్రోత్ రేట్ ఈజ్ లెస్ అండ్ బీహార్ చాలా ఎక్కువగా ఉన్నది. సో తర్వాత ఇవన్నీ చూసుకోండి. ఈ రాష్ట్రాలన్నీ చూడండి, ఇది ఒక విధంగా చూడండి, ఈ రాష్ట్రాలన్నీ కూడా నార్త్ ఈస్ట్ సైడ్లో ఉండండి, అంతే కదా, నార్త్ వెస్ట్ ఈ సైడ్లో కూడా. బట్ సదర్న్ పార్ట్ ఏ రాష్ట్రం కూడా సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఆ పాపులేషన్ గ్రోత్ రేట్లో టాప్ గ్రోత్ రేట్లో లిస్ట్ కాలేదు. సో అంటే ఏంటంటే సదర్న్ స్టేట్స్ ఆర్ ఐ డోంట్ నో గ్రోత్ రేట్స్ మనం తక్కువ ఉన్నాయని అనుకుంటే వీటితో ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువ ఉన్నది అంటే. సో దట్ వే ఐ థింక్ సౌత్ స్టేట్స్ ఆర్ సమ్ టైమ్ దే సే దే ఆర్ ఫేరింగ్ బెటర్ ఇన్ పాపులేషన్ గ్రోత్ వెన్ కంపేర్ టు నార్త్ స్టేట్స్. సో నార్త్ స్టేట్లో కూడా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలు కొంత ఎక్కువ గ్రోత్ రేట్ను కలిగి ఉన్నాయి. సో అది సో అట్లా అంటే ఇవన్నీ కూడా చూడండి. ఒకసారి మనం బీమార్ స్టేట్స్ అని కూడా ఉంటారు. బీమార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఏవైతే ఎక్కువ రాష్ట్రాలు బీమార్ స్టేట్స్ అని ఒకప్పుడు మనం పరిగణించలో ఆ రాష్ట్రాలలో ఈ హై గ్రోత్ రేట్ అనేది కొంత ఎక్కువ ఉన్నట్టు ఈ లిస్ట్లో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే బీహార్ తర్వాత రాజస్థాను, ఉత్తరప్రదేశ్ ఈ 3-4 రాష్ట్రాలు ఈ యొక్క బీమార్ స్టేట్లో భాగంగానే ఉన్నాయి ఒకప్పుడు. సో లోయెస్ట్ గ్రోత్ రేట్స్ చూడండి. సో లోయెస్ట్ గ్రోత్ వచ్చే వరకు మన సదర్న్ స్టేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో తమిళనాడు టాప్స్, అంటే లీస్ట్ గ్రోత్ రేట్ అనేది తమిళనాడు 6%. సో మీరు అక్కడ చూడండి, అక్కడ 18% ఎక్కడ, ఇక్కడ 6% ఎక్కడ. సో తమిళనాడు, కేరళ, యాక్చువల్లీ కేరళను ఒక అనుకున్నాము, బట్ తమిళనాడు ఈజ్ సర్పాస్డ్. సో 2011లో పోల్చుకుంటే తమిళనాడులో గ్రోత్ రేట్ తక్కువగా ఉంది. అంటే ఇట్ ఈస్ కేరళను డామినేట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లా చూస్తుంటే. సో మన తెలుగు రాష్ట్రాలు కూడా దీనిలో ఫిగర్ అవుట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చింది, తర్వాత 8th పొజిషన్లో తెలంగాణ కూడా ఉన్నది. సో దట్ వే ఏంటంటే సౌత్ స్టేట్స్ ఆర్ పర్ఫార్మింగ్ బెటర్. సో దాంట్లో వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఒరిస్సా, కర్ణాటక, గోవా ఎక్కువ ఈ రాష్ట్రాలలో గ్రోత్ రేటు కొంత తక్కువగా ఉన్నది. దేర్ ఆర్ లెస్ దాన్ యావరేజ్ అనుకోండి. యావరేజ్ కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు ఇవి, బట్ ఇవన్నీ చాలా ఓకే. సో గ్రోత్ రేట్ ఈజ్ లో ఇన్ ది స్టేట్స్, పర్టికులర్లీ ఇన్ సదర్న్ స్టేట్స్. విత్ ఇన్ సదర్న్ స్టేట్స్ తమిళనాడు టాప్స్ ద లిస్ట్, ఓకే. బట్ అవర్ తెలంగాణ యొక్క ర్యాంకు లీస్ట్ పర్ఫార్మింగ్లో దానిలో 8th పొజిషన్ ఉంది. అంటే లీస్ట్ గ్రోత్ రేట్లో 8th పొజిషన్ ఉంది, ఓకే. సో దట్ వే ఇట్ ఈస్ లెస్ దాన్ డబుల్ డిజిట్. సో డబుల్ డిజిట్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఈ 10 స్టేట్స్ డబుల్ డిజిట్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే ఇవన్నీ సింగిల్ డిజిట్స్లో. సో గోవా ఆల్మోస్ట్ నియర్ డబుల్ డిజిట్స్కి వచ్చింది. సో దిస్ వన్. సో కాబట్టి ఏంటంటే కంపేర్ చేసుకున్నప్పుడు మనము ఈ యొక్క జనాభాకు సంబంధించిన హ్యూమన్ రిసోర్స్కి సంబంధించిన ఈ అంశాలను చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రాలలో యొక్క జనాభా వృద్ధి రేటు ఇలా ఉండడం వలన హ్యూమన్ రిసోర్సెస్ ఎలా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ మనము కేరళ గురించి కోడ్ చేస్తాము హ్యూమన్ రిసోర్స్ సంబంధించినప్పుడు, ఎందుకంటే మోస్ట్ ఎడ్యుకేటెడ్, హెల్త్ పరంగా చూసుకుంటా, జీవన ప్రమాణ స్థాయి చూసుకున్నప్పుడు కేరళ గురించి, కొంతవరకు ఎడ్యుకేషన్ సంబంధించిన తమిళనాడు గురించి, కొన్ని అంశాలలో హిమాచల్ ప్రదేశ్ గురించి కూడా మనం కొంత పాజిటివ్గా చెప్పుకోవడం అవసరం ఉంది హ్యూమన్ రిసోర్స్ సంబంధించి. ఎందుకంటే ఈ దేశాలలో, ఈ రాష్ట్రాలలో యొక్క జనాభా వృద్ధి రేటు కనిష్టంగా ఉన్నది. సో ఇంకొక అంశము, ఇది వృద్ధి రేటు, ఇంతవరకు వృద్ధి రేటు జనాభా ఎలా ఉన్నదంటే, ఇంకోటి ఏంటంటే డెన్సిటీ. సో డెన్సిటీ భౌగోళిక పరిమాణము అండ్ జనాభాకు రెండిటికి కలిపే యొక్క ఏదైతే సూచిక ఉంటుందో డెన్సిటీ. అంటే ఒక సగటున 1 కిలోమీటర్లో ఎంతమంది జనాభా
నివసిస్తున్నారు. ఎందుకంటే ఎంత ఎక్కువ ఉంటే ఈ యొక్క సహజ వనరులపై అంత ప్రభావం కలుగజేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క భౌతిక పరమలు అంటే మనము భూమి, నీటి వనరులు, తర్వాత ఫారెస్టు, తర్వాత ఖనిజాలు, మెటల్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ కూడా ఈ వనరుల కింద వస్తాయి. ఏవైతే స్క్వేర్ మీటర్లో మనం అనుకుంటాం ఇవన్నీ భౌగోళికంగా ఉన్న వనరులను, ఇవన్నీ ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఒకవేళ అందుబాటులో ఉన్న దాని మీద ఎక్కువ జనాభా ఉందనుకోండి, కొంత సగటున లభించే సహజ వనరుల యొక్క అవకాశం తక్కువగా ఉంటుంది. సో దీంట్లో పోల్చుకుంటే హైయెస్ట్ డెన్సిటీ అంటే డెన్సిటీ అనేది ఎంత ఉండాలనేది కొంత ప్రశ్నార్థకంగా అనుకున్నప్పుడు కొంత తక్కువగా ఉంటాయి, కొంత తక్కువగా ఉంటే బాగుంటుంది అనేది మనము చెప్పుకుంటాము. హైయెస్ట్ డెన్సిటీ వచ్చే వరకు బీహారు, తర్వాత ఢిల్లీ, యొక్క అరుణాచల్ ప్రదేశ్, ఓకే, లడఖ్, ఇవన్నీ కనిష్టంగా కొంత దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం ఉంది వీటిలో. కొంత దీనిలో ఓకే కొంత డెన్సిటీలో కొంచెం వేరే ఉంది కొంత. సో డెన్సిటీ గురించి మనం చెప్పుకుందాం త్వరలో నెక్స్ట్. సో ఇంకొక అంశము డెన్సిటీతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్స్ రేషియో. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, దేశంలో సెక్స్ రేషియో 1000 మందికి సగటున 1000 మంది జనాభా ఉంటే ఎంత ఉందన్నది చెప్పుకోవడం జరిగింది. సెక్స్ రేషియో 948 ఉంది. అంటే 1000 మంది పురుషులకు 948 ఫిమేల్స్ ఉన్నారని చెప్పుకుంటాము. దాన్నే సెక్స్ రేషియో అంటాము. ఇది వివిధ రాష్ట్రాలలో ఎలా ఉన్నదనేది మనము చెప్పుకుంటాము. ద సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఇన్ ఇండియా ఫర్ ద పీరియడ్ 2017 has been estimated 896. At the national level, it is 899 at rural areas and 890 in urban areas. ఇది కొంత మనకు సూచిస్తుంది ఏంటంటే సగటున ఈ యొక్క సెక్స్ రేషియో అనేది తక్కువగా ఉన్నది. ఎమాంగ్ ద బిగ్గర్ స్టేట్స్ ద సెక్స్ రేషియో ఎట్ బర్త్ వేరీస్ ఫ్రమ్ 961 ఛత్తీస్గఢ్, హర్యానాలో 833 ఉంది. తర్వాత 961 ఏమో ఈ యొక్క ఛత్తీస్గఢ్లో ఉంది. అంటే ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఉన్నది, వీటిలలో ఎక్కువ ఉంది. ఓకే, వేరే రాష్ట్రాలలో ఎలా ఉన్నది? ఇన్ రూరల్ ఏరియాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో అనేది కొంత వేరియేషన్ ఉంది. అర్బన్ ఏరియాస్ అంటే దీన్ని కొంత టెక్నికల్ చూసుకుంటే కొంత ఎక్కువ తక్కువగా ఉన్నట్టు మనకు ఇది చెప్తుంది. సో ఇది ముఖ్యంగా వీటిలలో సెక్స్ రేషియో యొక్క ప్రాముఖ్యత ఏంటి, డెన్సిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం డెన్సిటీ అనేది వివిధ తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్ స్టేట్లలో ల్యాండ్ ఏరియా ఎక్కువ ఉండి తర్వాత జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. డెన్సిటీ ఎక్కువ ఉన్న దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రాష్ట్రాలలో కూడా కొన్ని రూరల్ ఏరియాస్తో పోల్చుకుంటే అర్బన్ ఏరియాస్లో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. హై కాన్సన్ట్రేషన్ అంటే కొంత వివిధ వనరులపై ప్రభావం చూస్తుంది. ఎక్కువ జనాభా ఉందనుకోండి, ఉదాహరణకు అర్బన్ ఏరియాస్లో ఇది యొక్క వాటి ఉన్న వనరులపై సదుపాయాలు కల్పించడం కొంచెం ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఏ సర్టిక్యులర్ ప్యాకెట్ పోజెస్ ప్రాబ్లమ్ ఫర్ డెవలప్మెంట్. సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు డిస్పర్సల్గా ఉండాలి. పాపులేషన్ అనేది ఒక కాన్సన్ట్రేషన్ ఉండకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. డిసెంట్రలైజ్ లెవెల్ చేయాలి. సో కాబట్టి వీలైనంత వరకు అర్బన్ కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవాలనేది ఈ యొక్క డెన్సిటీ కొన్ని రాష్ట్రాలలో తక్కువ ఉండడము. సో ఇది ఎక్కువగా కొంత వితిన్ స్టేట్ ఒక రాష్ట్రంలో కూడా ఒక డిస్ట్రిక్ట్ ఇంకో డిస్ట్రిక్ట్ చాలా విభేదాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ మన తెలంగాణకు వచ్చినప్పుడు చూసుకుందాం, ఈ యొక్క ఎక్కువ మరి రిమోట్ ఏరియాస్ ఫారెస్ట్ ఉన్న రాష్ట్రాలలో ఈ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంది. కొంత అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వీటికి సంబంధించిన వరకు ఈ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక సెక్స్ రేషియో అనేది ఇది కూడా ముఖ్యమైన సూచికనే. ఈ సెక్స్ రేషియో అనేది కూడా
ఈ మధ్యలో తగ్గుతూ వస్తుందనేది చాలా వరకు ఈ మధ్యలో తగ్గుతుంది. కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వరకు ఇది కొంత స్టేబిలిటీ రావడం, కొంత పెరగడానికి కూడా అవకాశం ఉంది. దీనివలన వచ్చే సమస్య ఏంటంటే సమతుల్యం ఉండాలి. ఎందుకంటే సాధారణంగా పురుషులు స్త్రీల యొక్క సంఖ్య దాదాపు 50% ఉండాలి. అంటే 50 మంది పురుషులు ఉంటే 50 మంది ఉండాలి. లేకపోతే సమస్య ఏమవుతుందంటే ఏజ్ స్ట్రక్చర్తో పాటు ఈ యొక్క పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండి, ముఖ్యంగా యువకుల సంఖ్య ఎక్కువ ఉండి, ఈ యొక్క ఫీమేల్స్ ఏది గర్ల్స్ యొక్క సంఖ్య తగ్గిందనుకోండి, ఇట్ పోజెస్ అదర్ సోషల్ ప్రాబ్లమ్స్ లైక్ మ్యారేజ్. సో ఈ మధ్యలో మనం అనుకునేది ఏంటంటే చాలామంది అబ్బాయిలకు అమ్మాయిల యొక్క కొరత వలన ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ మేల్స్ పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే అది దొరకడం లేదన్నది. సో ఇది కొంత సోషల్ ప్రాబ్లం అవుతుంది. దానివలన ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొని రావడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ మధ్యలో చూసుకున్నాము. సో ఆల్ దీస్ ఏంటంటే మనకు జనాభా పరంగా చూసుకున్నప్పుడు ఈ హ్యూమన్ రిసోర్స్ పై ప్రభావం చేసే అంశాలలో జనాభా సంఖ్య, జనాభా వృద్ధి రేటు, తర్వాత డెన్సిటీ, తర్వాత ఏజ్ స్ట్రక్చరు, తర్వాత మేల్ ఫిమేల్ పాపులేషను, తర్వాత డెన్సిటీ, ఇవన్నీ కూడా హ్యూమన్ రిసోర్సెస్ను నిర్ణయించే అంశాలు. సో వీటిని మనం ఇంకా క్షుణ్ణంగా మనము తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకునేప్పుడు వీటన్నిటి గురించి మనము విపులీకరించి చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.